అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి మండలం పోగూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐచర్ వాహనం ఢీకొట్టింది. బస్సు పోగూరు బ్రిడ్జికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ బస్సులోనే ఇరుక్కుపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జేసీబీ సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు గాయపడిన వారిని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 10 మందిని అనంతపురం హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రాత్రి అర్ధరాత్రి 3:30 సమయంలో ఐచర్ వాహనం డివైడర్ను ఢీకొని బస్సును ఢీకొట్టడంతో బస్సు ఐచర్ మొత్తం కూడా బ్రిడ్జి కింద పడిపోయిన పరిస్థితి కాబట్టి మనం విజువల్స్లో చూస్తున్నాము. బస్సు మొత్తం కూడా బోల్తా పడింది. ఐచర్ వాహనం కూడా మొత్తం ముందర భాగం అంతా నుజ్జు కింద కట్ అయినట్టు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం బస్సు వద్ద ఉన్నాం. యాక్సిడెంట్ జరిగిన బస్సు వద్ద ఉన్నాం. ఇక్కడ బస్సులో ఉన్న స్థానికులు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎన్ని గంటలప్పుడు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది? ఎంతమంది బస్సులో ఉన్నారు? ఇంచుమించు 15-20 మెంబర్స్ ఉండొచ్చు. ఎన్ని గంటలప్పుడు ఈ బస్సు రోడ్డు జరిగింది? 3 AM అలా. ఎక్కడి నుంచి వస్తుంటారు మీరు? బస్సు ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి. అంటే కింద పడినాక మీరు అలర్ట్ అయ్యారా? ఫస్ట్ ఇది సైడ్ గుద్దింది, తర్వాత అప్పుడు అలర్ట్ అయ్యాము. తర్వాత మళ్ళీ ఇలా తిరిగి పడింది. ఎన్ని గంటలు వచ్చారు పోలీసులు? వెళ్ళిందా స్థానికులు? పోలీసు వాళ్ళ మార్నింగ్ 6 కల్లా వచ్చుంటారు. అంతవరకు మరి మీరు కింద బస్సులోనే ఉన్నారా? లేదు, కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు లోకల్స్. ఎంతమంది గాయాలు ఏంటి ఇక్కడ? అయి ఉంటుంది కొంతమంది, అందరికీ అయ్యింది మైనర్ ఇంజరీస్, కొంతమందికి గట్టికి తగిలింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి బెంగళూరు. कितने बजे एक्सीडेंट हो गया? कितने बजे? एक्चुअली हम सो रहे थे 3:30 टू बिटवीन 4 AM के बीच में हुआ ये एक्सीडेंट. कैसा है एक्सीडेंट? हम सो रहे थे स्लीपिंग. व्हाइल आई एम स्लीपिंग एक्सीडेंट हैपेंस. पुलिस वाले कितने आए? पुलिस वाले एक 1 आवर के बाद आए. उससे एक 45 to 50 मिनट से पहले एम्बुलेंस आया. उसके बाद पुलिस वाले आए. कितने जने इंजर हो गए इसमें? 4-5 जने इंजर्ड हुआ इसमें है और बाकी के थोड़ों को मार लगी और मेरे को भी शोल्डर पेन आया और यहाँ पर मार लगी. सो हॉस्पिटल गए ना? अभी हॉस्पिटल नहीं गए. कहाँ जा रहे तुम्हें? बेंगलुरु जा रहा था मैं जॉब के लिए. అర్ధరాత్రి 3:30 సమయంలో ఈ రోడ్డు ప్రమాదం సంబంధించి ఐచర్ వాహనం ఇటు లెఫ్ట్ సైడ్లో వచ్చి డివైడర్ ఢీకొట్టిన వేగంతోనే బస్సును ఢీకొట్టడంతో నవంబర్ ట్రావెల్స్కి చెందిన ఓల్వో బస్సు మొత్తం బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులో ఉన్న 40 మంది కూడా చిన్న గాయాలే. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడొచ్చు మనము ఈ ఐచర్ వాహనం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఐచర్ వాహనం మొత్తం ముందర డ్రైవింగ్ సీట్ మొత్తం కట్ అయినట్టు కూడా కనబడుతుంది. బస్సులోని డ్రైవర్కు కూడా కాలు కట్ అయినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం స్థానికులు పోలీసులు బస్సును బిట్టిపై నుంచి పైకి లాగే జేసీబీతో పైకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా బస్సు కింద ఏమైనా ఉన్నారనేది కూడా చూసి బస్సులో అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. బస్సును పైకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జేసీబీ సాయంతో మనం రోడ్డు మీద చూడొచ్చు. హైవే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయిపోయింది. ఉదయం నుంచి కూడా పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కూడా దాదాపు 1-2 గంటల పాటు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే ట్రాఫిక్ కొంచెం తొలగించిన పోలీసుల పరిస్థితి. సంఘటనలో పోలీసులు కూడా ఇక్కడ స్థానికులతో పాటు బస్సును పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరుగుతున్నా కనీసం 10 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత స్థానికులు స్వయంతో పోలీసులు ఇక్కడికి వచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూడొచ్చు, జేసీబీ సాయంతో బస్సును బైక్ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడ బెల్ట్ తగిలించే ప్రయత్నంలో పాటు బస్సు బెల్ట్ కూడా మొత్తం కట్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీని సాయంత్రం బస్సును లేపితే బస్సులో లగేజ్ తీసుకునేకి కూడా అవకాశం ఉంటుంది. బస్సు కూడా మొత్తం నుజ్జు అయిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కనీసం 10 మందికి అయితే తీవ్ర గాయాలే. వారందరినీ కూడా అనంతపురం ప్రభుత్వానికి తరలించారు. ఇది సంఘటన స్థలంలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 TV, అనంతపురం నుంచి.